చెక్కు చెదరని సంకల్ప బలం చెల్లాచెదురుగా ఉన్న ఒక భారతావనిని ఏకం చేసింది. విభిన్న రాజ్యాలుగా విడిపోయి ఎవరికి వారే అలాగే ఉన్న చిన్న చిన్న రాజ్యాలను ఒక్కటి చేసింది. అఖండ భారత సామ్రాజ్యానికి ఆయువు పోసింది. ఐక్యతా పునాదులపై పురుడు పోసుకున్న ఆయన అకుంఠిత దీక్షకు ప్రతిరూపమే నేటి మన స్వేచ్ఛా భారతం. ఆయన ఎవరో కాదు, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన జీవిత విశేషాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తోన్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో మహనీయులు వారి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. అందులో కొందరే మహానేతలుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. వారిలో మహానేతగా, ఉక్కు మనిషిగా ఖ్యాతి గడించిన మహామనీషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైన సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని, పోరాట పటిమను చాటి చెప్పేలా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత మహోత్సవ స్ఫూర్తితో నా మట్టి నా దేశం అమృత కలశ యాత్రతో పొడమి తల్లి పులకరిస్తున్న తరుణంలో దేశ ఐక్యతకు కృషి చేసిన సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ సమైక్యత సమగ్రతల కొరకు చేసిన కృషికి ఆయనకు నివాళిగా భారత ప్రభుత్వం అక్టోబర్ 31ని ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. రన్ ఫర్ యూనిటీ పేరుతో దేశవ్యాప్తంగా ఐక్యతా పరుగు నిర్వహిస్తున్నారు. ఆధునిక భారత నిర్మాతగా మహోన్నత ఐక్యతావాది అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ క్లిష్ట పరిస్థితుల్లో దృఢ నిర్ణయాలు తీసుకోవటం వల్లనే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశ చిత్రపటం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కొహిమా వరకు నిండైన ఆకారంలో మనకు కనిపిస్తోంది. ఈ ఘనత దేశాన్ని ఐక్యం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుంది. సర్దార్ పటేల్ స్వాతంత్ర్యం అనంతరం అనేక సంస్థానాలను భారత్తో కలిపి ఐక్య భారతాన్ని రూపొందించారు. దేశ సమగ్రత సమైక్యతల పట్ల ఆయనకున్న దృఢ సంకల్పమే యావత్ భారతాన్ని ఏకం చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్లో 1875 అక్టోబర్ 31న లార్డ్ భాయ్ పటేల్, జవేరీ భాయ్లకు 4వ సంతానంగా పటేల్ జన్మించారు. 1910లో లండన్ వెళ్లి బారిస్టర్ చదువుకొని 1913లో స్వదేశానికి తిరిగొచ్చారు. అహ్మదాబాద్లో న్యాయవృత్తి చేపట్టి అనతి కాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీ పిలుపు మేరకు 1914లో న్యాయవాద వృత్తిని త్యజించి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. గుజరాత్లోని ఖేడా, బోర్సాద్, బార్డోలీ ప్రాంతాల్లో గాంధీజీ ప్రేరణతో పటేల్ నడిపిన సత్యాగ్రహం, రైతుల ఉద్యమాలతో గుజరాత్లోని అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఆయన ఒకరయ్యారు. ఆ ఉద్యమాలు విజయవంతం కావడంతో పటేల్ నాటి నుంచి సర్దార్ అయ్యారు. సహాయ నిరాకరణోద్యమం, స్వరాజ్యుద్యమం, దండియాత్ర, క్విట్ ఇండియా ఉద్యమాల్లో సర్దార్ పటేల్ కీలక భూమిక పోషించారు. పాశ్చాత్య వేషధారణని త్యజించి జీవితాంతం కొత్త ధోరణులను మాత్రమే ఆయన ధరించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం సందర్భంలోనూ అనంతర కాలంలోనూ ఆయన అనేక మార్లు జైలు జీవితాన్ని గడిపారు. దేశానికి స్వాతంత్ర్యం లభించే నాటికి 562 సంస్థానాలు వేరుగా ఉండేవి. పటేల్ చూపిన చొరవ, పట్టుదల, శక్తియుక్తులతో ఇవి భారతదేశంలో విలీనమయ్యాయి. మిగిలిన జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు ఉంటే స్వతంత్ర దేశంగా ఉంటామని, లేని పక్షంలో పాకిస్తాన్లోనైనా కలుస్తామని, భారత్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలవబోమని ప్రకటించుకున్నాయి. దీంతో పటేల్ ఉక్కు సంకల్పంతో ఎంతో చాకచక్యంగా జునాగఢ్ను భారత్లో విలీనం చేశారు. బ్రిటిష్ పాలన తరువాత భారత్లో నైజాం విలీనం కాకుంటే దేశ సమైక్యత సమగ్రతలకు ఎంతో ప్రమాదం వాటిల్లుతుందని ముందే గమనించిన పటేల్ ఈ ప్రమాదాలను నివారించడానికి దేశ ఏకీకరణే ఏకైక మార్గమని భావించారు. 1948 సెప్టెంబర్ నెలలో పోలీస్ యాక్షన్ ప్రకటించి మొత్తం నైజాం ఏరియాను భారత్లో విలీనం చేసిన ఘనత పటేల్కే దక్కుతుంది. దేశ సౌభాగ్యమంతా యువత చేతుల్లోనే ఉందంటూ యువ శక్తిని ఉత్తేజపరిచిన పటేల్ ముందు చూపు, ఆయన చూపిన చొరవ, నేర్పరితనం, బుద్ధి సూక్ష్మత, గుండె ధైర్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఏ అంశాన్నైనా ముక్కుసూటిగా ధైర్యంగా చెప్పే ధీశాలి సర్దార్ పటేల్. ఈ సందర్భంగా వారి స్వరాన్ని విందాం. हमारा कर्तव्य
मतलब ये है कि हमें निश्चय कर लेना चाहिए कि हमें हिंदुस्तान में जितने लोग हैं सबको हिल मिल के भाई भाई की तरह के रहना है और एक दूसरे के साथ गुरका गुरकी करने से कोई काम नहीं होगा और इस तरह से नहीं करना चाहिए। कोई भी कौम हो, हिंदू हो, मुसलमान हो, सिख हो, पारसी हो, ईसाई हो, सबको यही समझना चाहिए कि ये हमारा मुल्क है, हमें निश्चय करना चाहिए। जितना हो सके हमसे इतना कोशिश करके आपस में मिलजुल के रहने की कोशिश करें। సంకల్ప బలమే భారతదేశ ఐక్యతను సుసాధ్యం చేసింది. అందుకే సర్దార్కు మహాత్మా గాంధీ ఉక్కు మనిషి అనే బిరుదు ఇచ్చారు. భారతదేశ సమైక్యతకు మార్గం చూపింది పటేల్ బహుముఖ నాయకత్వమే. స్వాతంత్ర్యానంతర నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించడంతో పాటు భారత సివిల్ సర్వీసుల పునర్వ్యవస్థీకరణ ఘనత కూడా సర్దార్ పటేల్కే దక్కుతుంది. దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన పటేల్కు ఆయన మరణానంతరం 1997లో భారత ప్రభుత్వం భారత రత్నను ప్రకటించి గౌరవించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా 2018లో గుజరాత్లోని నర్మదా నదీ తీరంలో 182 మీటర్ల ఎత్తులో నిర్మించిన భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. స్టాట్యూ ఫర్ యూనిటీ పేరిట నిర్మించిన ఈ ఐక్యతా విగ్రహం భారత ఇంజనీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతేకాకుండా సర్దార్ పటేల్కు భారత్ అర్పించే ఘన నివాళిగా విరాజిల్లుతోంది. ఐక్యతా విగ్రహం సర్దార్ పటేల్కు ఎంతో ప్రీతిపాత్రమైన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు చిహ్నంగా, దేశ సమైక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఐక్యతా విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహంగా నిలిచింది. విగ్రహం వద్ద నిర్మించిన గ్యాలరీలో ఏకకాలంలో 200 మంది వీక్షించే అవకాశం కల్పించారు. సంస్థానాలను విలీనం చేయటం ద్వారా దేశ సమగ్రతను సమైక్యతను ప్రపంచానికి చాటి చెప్పిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టుదల, కార్యదక్షత, ఉక్కు సంకల్పం నవ భారతానికి బాటలు వేయటమే కాక నేటి తరానికి మరీ ముఖ్యంగా ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ఐక్యతా స్ఫూర్తితో నడవడమే మనం సర్దార్ వల్లభాయ్ పటేల్కు అందించే ఘన నివాళి.